నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మాతృ దినోత్సవం. అమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది అపురూపమైన సంపద, అమూల్యమైన ప్రేమ. అసలు తరగని ప్రేమ ఏదైనా ఉంది అంటే లోకంలో అమ్మదే అంటారు. అలాంటి అమ్మను ఒక రోజు పూజించడం కాదు, ప్రతిరోజు గౌరవిస్తేనే అది దానికి పూజించినట్టుగా విలువ కట్టగలం. అయితే ఈ రోజున మదర్స్ డే అనేది ఉంది ఒక మాటలో, కానీ ప్రతిరోజు మనము మదర్స్ డే గానే జరుపుకుంటాము మన అమ్మలతో. కాకపోతే ఈ రోజున మదర్స్ డే అనే ఉద్దేశంతో వాళ్ళ ఒపీనియన్స్ కానీ పబ్లిక్ ఏమంటున్నారు, వాళ్ళ అమ్మ గురించి ఒక మాట ఏదైనా మాట్లాడతారేమో. ఈ సందర్భంగా ఒకసారి ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఒక అమ్మ ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీకు ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ చెప్పమ్మా, మీ అమ్మ గురించి ఒక మాట. మా అమ్మ అంటే మాకు చాలా ప్రత్యేకత. అలాంటి అమ్మ లేదు. అలాంటి అమ్మ అంటే ఈ రోజులల్లా ఆనాటి అమ్మలకు ఈనాటి అమ్మలకు తేడా ఏంటిదంటే, ఆ అమ్మల ప్రేమ మనకు దొరకదు, అమ్మ ప్రేమ. ఇప్పుడు మాత్రం అలాంటి ప్రేమ లేవు. ఇప్పుడు ఏమైనా అనాథాశ్రమం అంటాను, తీసుకుపోయి ఎవరికో ఎక్కడో వదిలిపెట్టి వస్తాను, అనాథాశ్రమం వదిలిస్తాను. అమ్మను అలా తోలడం కరెక్ట్ కాదు. అమ్మ లేని మనం లేదు. దేవుడి కంటే ఎక్కువ అమ్మను మించిన దైవం లేదు, అమ్మను మించిన ఏదీ లేదు ఇక ప్రపంచంలో. అలాంటి ప్రేమ మనకి ఎక్కడ దొరకదు. మన జన్మనిచ్చిన తల్లి మనం ఎన్ని జన్మలు ఎత్తినా అది దొరకదు. ఆ రుణం మనం తీర్చుకోలేము, ఏ రకంగా తల్లి రుణం తీర్చుకోలేము. అలాంటి ప్రేమ మనకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అలా నేనైతే మా అమ్మకు చాలా రుణపడి ఉంటా. ఎన్ని జన్మలు ఎత్తినా తీరది. అలాంటి అమ్మలు అందరికి ఉండాలి ఆ ప్రేమ. మళ్ళీ ఎందుకంటే ప్రేమ అందరికి రావాలని నేను కోరుకుంటున్నా. మీ అమ్మతో గారితో ఒక సంఘటన అంటే తీపి జ్ఞాపకం ఏదైనా? అమ్మ అంటే అది ప్రత్యేకత ఏంటంటే, మేము 6 అక్క చెల్లెళ్ళం. అలా మా హస్బెండ్ 5 years గా చనిపోయాడు. అప్పటి నుంచి మా పిల్లలను, నా బాబును, మా పాపను మా అమ్మే అపరూపంగా పెంచింది. ఆ కష్టం ఏందో నాకు అర్థమైంది కాబట్టి ఇలా మా అమ్మని నేను మర్చిపోలేకపోతాను. అసలు మా అమ్మ రుణం నా పిల్లలకు తీరదు, నాకు తీరదు, ఎవరికి తీరదు. అసలు మా అమ్మ అంటే ఒక గర్భశ్రీ మంత్రాలు. ఒక ఊరిలో పేరుపోయింది, పల్లెటూరు మాది. అది రాదు కాదు ఎవరికి. అలాంటి అమ్మ రుణం తీరది. అందరు కూడా అలాంటి అమ్మ పిల్లలు అట్లే ఉండాలి, తల్లి అట్లే ఉండాలి కోరుకుంటున్నా నేను. ఇవాళ మదర్స్ డే సందర్భంగా మరీ చెప్తున్నా, తల్లులు ఎవరు దూరం చేయకండి. అలాంటి తల్లులు దొరకాయి. దేవతలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కానీ తల్లులు అయితే దొరకరు. ఆ రుణం మనం తీర్చుకోలేము. చాలా మంచి మాట చెప్పారు. అమ్మ మనతోనే ఉంటుంది ఎప్పటికైనా. అమ్మ దొరకదు, మార్కెట్ లో కొనుక్కుందామని దొరకదు. మన సంస్కారంలో ఉంటుంది, మన మంచితనంలో ఉంటుంది, మన ప్రేమలో ఉంటుంది. మీరు ఎప్పుడు బాధపడొద్దు అట్లా. ఇక్కడ ఒక అమ్మ చింత చిగురు అమ్ముతూ కనిపించింది మనకు. అమ్మతో ఒకసారి మాట్లాడదాము. అమ్మ, నీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నా. ఇవాళ మదర్స్ డే తెలుసా మీకు? నాకు తెలియదు. తెలీదా? అంటే అమ్మల దినోత్సవము అంటారు కదా. నీకు ఎంత మంది పిల్లలు? నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. బాగా చూసుకుంటారా నిన్ను? ఎప్పుడైనా చెప్పారా నీకు అంటే మదర్స్ డే ఇవాళ, హ్యాపీ మదర్స్ డే అట్లా? ఏం లేదు కదేం లేదు. నువ్వు ఎలా చూసుకుంటావు మరి వాళ్ళని? నేను మంచిగా చూసుకుంటా. అట్లా మంచిగా చూసుకుంటావనే ఒక రోజు, సంవత్సరంలో ఒక రోజు అమ్మ కోసం కేటాయించి అమ్మని పూజిస్తూ ఉంటారు. అది సాంప్రదాయంగా వస్తుంది. అట్లా కొంతమంది చేస్తుంటారు అనమాట ఇప్పుడు కాలంలో. మా కాలం ఏం లేదు, మా కాలం ఏం లేదు. మనవళ్ళు మనవరాలు అందరు మనవలు మనవరాళ్ళు, కొడుకులు కోడాళ్ళు అందరు ధన సంపదగా మంచిగానే ఉన్నారు. సెలబ్రేషన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు ఒక అమ్మవే కాబట్టి ఎప్పటికైనా అమ్మ లెక్కనే చూస్తాం కదమ్మా, అంతే కదా. ఏం చెప్తావు మరి మా ప్రేక్షకులకు? ఏం చెప్పాలో మరి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎట్లా చెప్తావు అంటే ఎట్లా చూసుకోవాలంటావు అమ్మను? మరి కాదా మంచిగా చూసుకోవాలని అంటానా. ఇప్పుడు అప్పుడు ఎట్లా నడుతుందో ఇప్పుడు కూడా అట్లా చూసుకోవాలి. చూసుకుంటేనే మంచిగా వాళ్ళకి వెళ్ళే ఇక్కడ కూడా మంచిగా వెళ్తుంది. మరి ఈ కాలంలో చాలా వరకు అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమాలలో వేసేస్తున్నారు. అంటే పని వల్లనో, ఒత్తిడి వల్లనో, ఇంట్లో కుదరక గొడవల వల్లనో. మరి వాళ్ళకి ఏం చెప్తాను? ఏం చెప్పాలి నేను? వాళ్ళకు తెలియాలి, కొడుకులకు కోడళ్ళకు వాళ్ళకి తెలియాలి. మగళ్ళు వేస్తే వాళ్ళైతే చిన్న పిల్లల కంచి అయితే సాధించు కదా, సాధినం కదా. మేము సాధినప్పుడు వాళ్ళకి అట్లా చేస్తే మంచిగా ఉంటుంది పద్ధతేనా మరి అట్లా అంతే. సరే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అమ్మగారికి, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ. మీ మాతృ దినోత్సవం సందర్భంగా మీరు ఏదైనా మా ప్రేక్షకులకు చెప్పుదారా, మీ అమ్మ గురించే గానీ మీ కుటుంబం గురించి కానీ? మాకు అమ్మ అంటే ఇప్పుడు లేదు. మా అమ్మ చాలా చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. చాలా అమ్మ అంటే ప్రేమ. మనలో 9 నెలలు మూసి మన కని మన భూమి చేసి మన కష్టం సుఖం చూపించింది. అమ్మని జీవితాంతం మర్చిపోయిన వాళ్ళు వేస్ట్.
తీసుకుపోయి ఏం చేస్తారంటే కొంతమంది అమ్మని తీసుకొచ్చి అనాథాశ్రయాలు పెడతారు. పబ్లిక్ గడలా నీకు ఇడికి పోయి వస్తాను ఆడవాళ్ళు పెట్టిపోతారు. అది కరెక్ట్ కాదు. రేపు మన పరిస్థితి ఎట్లుందో మనం చూసుకోవాలి. మన తల్లి మన గురించి ఎట్లున్నది, ఇప్పుడు మనం ఆకలి కడుపు సరిచేది మన తల్లి. మనకు ఆ బాధ అనేది అర్థం చేసుకుని తల్లిదండ్రిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. అది అయితే ఈ రోజుల్లో పిల్లలండి అంటే గౌరవం తక్కువ అవుతుంది గౌరవం తల్లి మీద అని చాలా తక్కువ చెప్పాలి. అయిపోయింది. మాటల్లో కూడా వాళ్ళు చూపించే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి చిన్న వయసు నుంచి. చిన్న వయసు నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ గా మన మాట లెక్క చేయకుండా అయిపోతారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి తల్లి తండ్రి అనేది ఏం విలువ లేకుండా అయిపోయింది. అప్పుడు వెనకట తండ్రి తల్లి అంటే ఒక గౌరవం మర్యాద ఉండేది, ఒక పద్ధతి ఉండేది. అప్పుడు వాళ్ళు గంజి గడక తాగి మమ్మల్ని దాగిరు, ఆయన కూడా మాకు గౌరవంగా మర్యాదగా ఉండేది. ఇప్పుడు తల్లి అంటే ఏంది, వాళ్ళు ఎవరో మేము ఎవరో అన్నట్టున్నారు. వాళ్ళ కోడళ్ళు వాళ్ళ భార్యల మాటలు పట్టుకొని తల్లిని ఒక పబ్లిక్ గార్డెన్లలో వదిలిపెట్టుడు, పార్కులలో వదిలిపెట్టుడు, ఇటువంటి పనులు చేస్తారు. మేడం నమస్తే, హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే గురించి మీ అమ్మగారి గురించి ఒక మాట చెప్తారా? మా అమ్మగారు యాక్చువల్లీ చాలా పూర్ ఫ్యామిలీ మాది, చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. బట్ మాటలో చెప్పాలని నేనైతే. మేడం చెప్పండి, ఈ జనరేషన్ పిల్లలకి మదర్స్ డే సందర్భంగా వాళ్ళ మదర్ని ఎలా చూసుకోవాలంటారు చెప్పండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా కొంచెం మదర్ అంటే నెగ్లెక్ట్ బాగుంది మేడం. కాబట్టి వాళ్ళు కష్టపడి చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పిల్లలు పెంచుతున్నారు అనేది కొంచెం దృష్టి తీసుకొచ్చుకొని పేరెంట్స్ మంచిగా చూసుకోవాలనే ఆలోచన ఉంటే ఈరోజు ఏమంటే అనాథాశ్రయంలో అక్కడ ఇక్కడ ఉంచవలసిన అవసరం లేదు. చాలా వరకు చూస్తుంటే అట్లే ఉన్నారు. కొంచెము వాళ్ళు మదర్ అయిన తర్వాత ఈ మదర్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు కొంచెం మదర్స్ అయినా ఫాదర్స్ అయినా కూడా ఒక ఇప్పుడు మనం చిన్న పిల్లలని వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నాం. మళ్ళీ ముసలి తనానికి వచ్చేంత వరకు మనం చిన్నపిల్లలు అవుతాం వాళ్ళకి. అది దృష్టిలో పెట్టుకొని కొంచెం పేరెంట్స్ కేర్ గా తీసుకోవాలనేది నా ఆలోచన. మేడం హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మదర్స్ డే సందర్భంగా మీ మదర్ గురించి ఒక మాట మా ప్రేక్షకులకి. మై మదర్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. షీ ఈజ్ చాలా ఎంత అంటే ఏది వచ్చినా నా పిల్లల కోసమే అన్ని తట్టుకొని ఇప్పుడు మేము ఇలా ఈ పొజిషన్ కి రావడానికి షీ ఈజ్ ఇల్లిటరేట్. తను చదువుకోలేదు, చదువుకోకపోయినా చదువు అనే వాల్యూ తనకు తెలుసు. సో ఇప్పుడు నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా. మా బ్రదర్ వచ్చేసి బ్యాంక్ జాబ్ కొట్టాడు. దీని వెనకాల అంతా మా అమ్మాయి. మా అమ్మ ఎప్పటికీ తను కోరిక మాకు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, మీరు ఇలా ఉండాలి. వాళ్ళ ఇంకో అబ్బాయి ఉన్నాడు, తను సివిల్ సర్వెంట్. అదంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. నా పిల్లలు మీరు చదువుకోవాలి. ఇప్పటికి నేను పడుకున్నా కూడా లే చదువుకో అని మా అమ్మని నన్ను ఫోర్స్ చేస్తా ఉంటది. వెళ్ళి చదువుకోవాలి, టైం తక్కువ ఉన్నది. ఇంకా నేను టెన్షన్ పడదు, నాకంటే ఎక్కువ మా మదర్ ఎక్కువ టెన్షన్ పడుతుంది. మేడం నమస్తే, హ్యాపీ మదర్స్ డే మీకు. సేమ్ డే. థ్యాంక్ యూ అండి. మదర్స్ డే సందర్భంగా మీ మదర్ గురించి ఒక మాట ఏదైనా. మదర్ అంటే అందరికి మనకు మెయిన్ ఫస్ట్ దేవత అమ్మే కదండి. మెయిన్ మనకు అమ్మ లేని మనం లేము. సో సృష్టిలో అమ్మే మెయిన్. అమ్మ అంటే చాలా కష్టపడింది మా గురించి, మమ్మల్ని చదివించడానికి కానీ పెంచడానికి కానీ చాలా కష్టపడింది. మేము ఇప్పటికీ కూడా కష్టపడుతుంది. మనకు బ్యాక్ బోన్ మా అమ్మ. ఇప్పుడున్న యూత్ కి అంటే మదర్స్ గురించి ఎట్లా చూసుకోవాలనేది ఏమన్నా సజెషన్ మీరు? ఇప్పుడున్న జనరేషన్ అంటే అమ్మను కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు. సో అమ్మ నాన్నని ఫస్ట్ మెయిన్ మనం అమ్మ నాన్నని చూసుకోవాలి, తర్వాతనే సొసైటీ. ఏదైనా మన అమ్మ నాన్న. ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎందుకు అవి మనం చూసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళరు పేరెంట్స్. సో మన అమ్మ నాన్న మనం ఫస్ట్ దేవతలు వాళ్ళని చూసుకుంటే మనం చూసుకుంటే సరిపోద్ది అమ్మ నాన్న. ఓకే, మీ మదర్ కి కాల్ చేస్తారా? చేస్తామండి. విష్ చేస్తారా? విష్ చేస్తామండి. అమ్మా హ్యాపీ మదర్స్ డే అమ్మా. సరే సరే, థ్యాంక్స్ చెప్పండి. మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే తనే కదా కారణం. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సో హ్యాపీ మదర్స్ డే మీకు. మీ మదర్ కి చెప్పండి మా తరపున. మీ మదర్ గురించి అంటే ఈ మదర్స్ డే సందర్భంగా ఏదైనా ఒక మాట పంచుకుంటారా మాతో? యాక్చువల్గా అమ్మ అంటే అపురూపమైన ప్రేమను పంచేది. చాలా అంటే చాలా జరిగాయి. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది మా అమ్మ. అసలు అనుకోలేదండి ఇలాంటి అమ్మ దొరుకుతుందని. అందరు అమ్మలు ఉండాలి కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మా అమ్మ. తిట్టినా కొట్టినా ఎన్ని జరిగినా గానీ, ఎన్ని లావాదేవీలు మా మధ్య జరిగినా దగ్గర తీసుకుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా నన్ను
అంటే చూసుకునేది చిన్నప్పటి నుంచి, ఏం అడిగినా ఇచ్చేది. బట్ అప్పుడప్పుడు నేను అరవడం అమ్మ మీద, అమ్మ నా మీద అరవడం అలా జరుగుతూ ఏదైనా ఉంటుంది. సిచ్యువేషన్ ఉందా అంటే మీరు రియలైజ్ అయ్యి అరే ఇది చేయకుండా బాగుండేది, అమ్మని బాధ పెట్టకుండా ఉంటే బాగుండేది అని ఏదైనా? యాక్చువల్ గా నేను నాకు తెలియని వయసులో నేను అంటే అమ్మాయి వల్ల సఫర్ అయ్యానండి. అయినప్పుడు నాకు అమ్మ నాన్నే నాకు అప్పుడు అన్ని అని తెలియదు, అమ్మాయి అనుకున్నా. బట్ అమ్మాయి వల్ల చాలా జరిగాయి. ఎన్ని జరిగినా గానీ అమ్మ నాన్న నా కోసం చేసిన దాని అంతో ఇంత కాదు, చాలా సఫర్ అయ్యి చాలా తెలిసిన తర్వాత నేను మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాను. చెప్పలేని సిచ్యువేషన్ వెళ్ళిపోతే అప్పుడు ఆ టైంలో నా కోసం ఎవరు బాధపడలేదు. మా అమ్మ నాన్నే నేనున్నాను, మేమున్నాం కదా, అమ్మమ్మని వదిలేసి వెళ్తావు అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా సఫర్ అయ్యి చాలా ఏడ్చారు వాళ్ళు. అది చెప్పలేని బాధ. బట్ అమ్మ నాన్న ఎందుకైనా మంచిది, దేవుడి కంటే ఎక్కువ వాళ్ళు నాకు చేసిన సాక్రిఫైస్ అంతా ఇంత కాదు. 3 పూట్ల అన్నం సరిగా దొరకకపోయినా తినకున్నా కానీ నాకు పెట్టారు, నేను ఈ పొజిషన్ లో ఉంచారు. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నన్ను ఒక ఊర్లో నిలబెట్టారంటే మా అమ్మ అనే కారణం. ఇప్పటికీ మా అమ్మ చాలా అంటే చాలా కష్టపడి ఇప్పటికీ నాకు నేను తినకుంటే ఆమె తినకపోవడం, లేకుంటే నా వల్ల సఫర్ అవ్వడం చేస్తా ఉంటుంది. ఇవన్నీ జరిగినా కూడా మీరు ఒక్కసారి వాళ్ళకి హ్యాపీగా కనిపిస్తే అవన్నీ మర్చిపోతారండి. Sure, అది So, మాత్రం మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళ ముందు హ్యాపీగా ఉండండి, అదే వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది అవునండి. ఎప్పటికైనా కూడా. నేను మా అమ్మకి డైరెక్ట్ ఇవాళ పొద్దున్న లేవగానే విష్ చేయకుండా నా వర్క్ పని మీద బయటకు వచ్చేసాను. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, చూసిన తర్వాత స్టేటస్ తెలిసింది. అమ్మ ఐ లవ్ యూ సో మచ్. మరి ఇప్పుడైతే కాల్ లేదండి, ఇంటే చేసేవాడు. అమ్మ ఐ లవ్ యూ సో మచ్, నా ప్రేమ అంతో గిందో కాదు నీ మీద ఉన్నది. ఈ లోకంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా నేను అనుకునే మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాను అనుకుంటున్నా, ఇంకా మంచిగా చూసుకుంటా. ఐ లవ్ యూ అమ్మ, లవ్ యూ సో మచ్, హ్యాపీ మదర్స్ డే. నీతో ఎల్లప్పుడు నీ కొడుకుంటాడు, ఎప్పుడు నిన్ను వీడాడు. లవ్ యూ సో మచ్ అమ్మ. సో విన్నారు కదండి, మదర్స్ డే అనేది సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ కాదు. ప్రతిరోజు మనము అమ్మని గౌరవిస్తే అది ప్రతిరోజు మదర్స్ డే కిందికే వస్తుంది. అయితే వాళ్ళని ఉన్నంత వరకు హ్యాపీగా ఉంచడం ఒకటే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పాలి. మదర్స్ డే సందర్భంగా అందరి అభిప్రాయాలను మీ ముందు పొందుపరిచాము. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఈ మాటల్లో కావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది. అయితే ఇప్పుడున్న యూత్ కూడా కొంచెం అమ్మ మీద ఆ శ్రద్ధ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ గౌరవాన్ని మాత్రము తగ్గించేలా చేయకండి. ఎప్పటికైనా వారి తోడే ఉండండి, వారికి తోడై ఉండండి, వారి అడుగులోనే అడుగు వేస్తూ నడవండి. మీ జీవితం ఖచ్చితంగా సుఖమయం అవుతుంది. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ మదర్స్ డే. సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్క అమ్మలకి, అక్కలకి, అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే.